ఎస్ ఓకే. సో ఫైనల్ సెగ్మెంట్ నేను మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ ప్లాన్ చేసుకున్నా. నెవర్ హ్యావ్ ఐ ఎవర్. సో కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయ్యా. వినోద్కి లేదు నా ఆయనకి పెళ్ళి అయిన తర్వాత ఆయనకి పార్ట్నర్ వచ్చిన తర్వాత ఆయనతో కూడా చేస్తాం. సో మొత్తం నిజాలే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు, చూసి ఆన్సర్స్ అసలు చెప్పకూడదు. ఓకే, అందుకే నేను కళ్ళు మూసుకున్నా. ఓకే, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లైడ్ ఆన్ ద ఫస్ట్ డేట్. నా చేతిలో ఏముంది? ఐ హ్యావ్ అంట. అబద్ధం చెప్పావా? ఎస్. దేని తర్వాత నిజం కూడా నీకు చెప్పేశాను కదా. దేని గురించి? నాకు గుర్తులేదు. దేని గురించి కూడా చెప్పాలి. మీరు జస్ట్ ఇది ఒకటే అన్నారు. అది ఒకటే, దేని గురించి రీజన్ కూడా తెలియాలి కదా, తనకు కూడా తెలియాలి కదా అట్లీస్ట్. అంటే అది అనవసరంగా ఎత్తినట్టుంది. ఓకే లేదు లేదు, ఫస్ట్ చెప్పిన ఆన్సరే మాకు కావాలి. యా ఏంటది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. దడొచ్చేస్తుంది నాకు. ఓకే, హ్యావ్ యు నెవర్ లైడ్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్ ఆన్ సోషల్ మీడియా? ఓకే, ఫస్ట్ నుంచి మీరు మీ రిలేషన్కి వచ్చినప్పటి నుంచి మీరు లేదు దాచాం. ఓహో అదే కదా అడిగింది. అదే అయితే ఓకే. నువ్వేంటి ఇక్కడే ఉన్నావా? స్టార్టింగ్ 2 ఏళ్ళు ఎవరికి చెప్పలే, 3 years వరకు. ఓకే ఓకే, హ్యావ్ యూ నెవర్ మేడ్ ఏ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్? బ్రో ఇంత ఆలోచించామంటే ఖచ్చితంగా ఉండాలి. కాదు, He made a fake social media account. నా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ నేను తయారు చేసుకున్నానా? You have your fake social media account? నా దగ్గర ఎక్కడ ఉంది? బేసిక్ గా చెప్పొద్దు అని చెప్పాను. నాకు జీమెయిల్ ఉంది, యాహూ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఫేస్బుక్ జీమెయిల్ తో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మర్చిపోయి వదిలేసా. యాహూతో క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మర్చిపోయి వదిలేసా. అలా ఉన్నాయి నా ఓన్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ గివెన్ సమ్వన్స్ ఏ ఫేక్ ఫోన్ నెంబర్? ఎవరికి? ఇప్పటికీ మా జిమ్ లో ఫేక్ ఫోన్ నెంబర్ రాస్తుంటా. అవునా? ఓకే, హ్యావ్ యూ ఎవర్ లివ్డ్ విత్ ఏ రొమాంటిక్ పార్ట్నర్? హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ క్రష్ ఆన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్? నెవర్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ సెండ్ ఏ డర్టీ టెక్స్ట్ టు ద రాంగ్ పర్సన్? డర్టీ అంటే బూతులతోట? సంథింగ్ డర్టీ, వియర్డ్, న్యూడ్. బూతులు అయితే పెట్టారు అయితే. ఎస్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ గాటన్ టూ డ్రంక్ ఆన్ ద ఫస్ట్ డేట్? Oh no, he got. ఐ హ్యావ్. No, నేను సిద్ధు అనుకున్నా. మరి ఆయన ఐ హ్యావ్ నెవర్ అన్నాడు. సరే నేను మర్చిపోయా. ఏదో అబద్ధంగా ఉంది బ్రో. లేదు అసలు మేము బేసిక్ గా డేట్స్ కే పోలే. మీరు డేట్స్ కి పోలేదు, ప్రపోజ్ చేసుకోలేదు, ఇంకా వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అది? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. ఓకే, హ్యావ్ యూ ఎవర్ ఫౌండ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఓకే, హ్యావ్ యూ ఎవర్ యూజ్ టిండర్? ప్రమోషన్స్ కి కాదు, రియల్ గానే యూజ్ చేశాడు. ఓవర్ యాక్టింగ్ చేయకు ఇప్పుడు. ఏం మా ఫ్రెండ్ గారు ఏదో చెప్తే ఒకసారి తీసి ట్రై చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేసేసి. ఏమని చెప్పాడు? ఎందుకు ట్రై చేశారు? టిండర్ ఇలాగ ఒక యాప్ ఉంటది, ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కనెక్ట్ అవ్వచ్చు, అది ఇది అంటే అది ఏంటో చూద్దామని. ఎవరితో కనెక్ట్ అవుదాం? ఇది యాప్ అని డిలీట్ చేసేసాను. ఓకే ఓకే, సారీ నో హార్డ్ ఫీలింగ్స్. ఓకే, హ్యావ్ యూ ఎవర్ డన్ సంథింగ్ వైల్డ్ అండ్ క్రేజీ ఫర్ లవ్? ఇప్పుడు రీజన్ అడుగుతారా మళ్ళీ? ఖచ్చితంగా రీజన్ అడుగుతామని చెప్పి అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధం చెప్పని ప్రామిస్ చేశారు, చెప్పండి. యా అంతే, సింపుల్. ఏం లేదా? ఓకే, హ్యావ్ యూ ఎవర్ రీగిఫ్టెడ్ ఏ గిఫ్ట్ ఫర్ ఏ పార్ట్నర్? ఎవరో మనకు గిఫ్ట్ ఇస్తే మనం తీసుకెళ్ళి మన పార్ట్నర్ ఎప్పుడు? ఓకే, ఇంకా మీ ఇద్దరు దాచుకున్న ఏదన్నా ఒక సీక్రెట్ ఉందా? దాచిన సీక్రెట్, ఒకరి గురించి ఒకటి తెలియదు ఏదన్నా? లేదు ఉందంట ఆమెకి. మేమిద్దరం కలిపా? మీ పర్సనల్స్ ఏమైనా ఇంకా చెప్పని? అర్థం కాక తిప్పారా లేదంటే కవర్ చేయడానికి తిప్పారా? అర్థం కాకే తిప్పింది. లేదు, A to Z మొత్తం అంతా ట్రాన్స్పరెంట్ ఎనఫ్. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ డ్రీమ్ అబౌట్ ఏ పార్ట్నర్ చీటింగ్ ఆన్ యూ?
ఆమెకు రోజు వస్తుంది మేడం గారు ఎత్తుతారు, నాకే చెప్పింది బొంగు నువ్వు ఈరోజు వేరే అమ్మాయితో వచ్చావు, ఎప్పుడు నా మీద కళ్ళకంటది. నేను ఆ అమ్మాయితో కనిపించానని ఈ అమ్మాయితో కనిపించాను, పొద్దున్నే పాస్ట్ ఏమన్నా అంత వరస్ట్గా ఉందేమో బ్రో. లేదు లేదు యాక్చువల్లీ నేను చాలా పొసెసివ్ కదా, సో ఆ థాట్స్ లో నాకు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తే ఆ డ్రీమ్స్ కల్లో బట్ అది పాజిటివ్గా తీసుకోవచ్చు, కల్లో మీరే బయట మీరే అని. అంతే. ఓకే ఓకే. హ్యావ్ యూ ఎవర్ బీన్ జెలస్ ఆన్ ఏ పార్ట్నర్? హ్యావ్ నెవర్. నువ్వు జెలస్ అవ్వలేదా? నేను దేనికయ్యా? నాట్ పొసెసివ్, జెలస్. నువ్వు వేరే ఓకే ఓకే. అయితే ఎందుకు మీ ఇద్దట్లో ఎట్లా ఆడుతున్నారు? లేదు లేదు, నేను పొసెసివ్ ఫీల్ అయ్యా. సోనియా వేరే వాళ్ళతో పొసెసివ్ అన్న జెలస్ అన్న కొంచెం ఒకటే కదా. అయితే ఓకే. సోనియా ఒక వేరే సిరీస్ చేస్తుందని, ఒక హగ్ సీన్ వచ్చిందని నాకు కాలింది. కాలిందా? అప్పుడు వేరే షూట్ చేస్తాం, సీరియస్ అయిపోయిన కూడా నేను అలిగి వెళ్ళిపోయారు పక్కే. ఎప్పుడైనా సిద్ధుని ఆర్ సోనియాని ఒక ఫ్రెండ్గా పరిచయం చేశారు? ఎవరికి? ఎవరికైనా. ఎవరికి పరిచయం చేసావే? నేను ఫస్ట్ ఇంట్లో ఫ్రెండ్ గానే పరిచయం చేశాను. అలాగైతే నేను ఫస్ట్ ఫ్రెండ్ గానే చెప్పా. ఓకే. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఏ క్రష్ ఆన్ ఏ సెలబ్రిటీ? ఆవిడకి ఐ హ్యావ్ నెవర్ అంటే మీరు ఐ హ్యావ్ అని తిప్పారు. తమన్నా. తమన్నా కాదు, క్రష్ ఆన్ తమన్నా. ఐ యూజ్డ్ టు హ్యావ్. మీకు ఎవరు? తేజ్ గారు పాపం సినిమా చేశారు, విరూపాక్ష. ఐ లైక్ హిమ్ బట్ నాట్ క్రష్. ఓకే ఓకే. హ్యావ్ యూ ఎవర్ గిఫ్టెడ్ ఏ జ్యువెలరీ ఈచ్ అదర్? ఐ హ్యావ్. ఓకే. ఇవ్వలేదా? ఎందుకు? ఇంకా అంత రాలేదు. ఓకే. హ్యావ్ యూ ఎవర్ కుక్డ్ ఏ స్పెషల్ మీల్ టు ఏ పార్ట్నర్? మనకు రాదా? You also have, but it didn't work out. సోనియా బర్త్డే కేక్ చేశాను, అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఏమైంది? బిస్కెట్ అయిపోయింది. ఓకే. మెత్తగా తయారైంది. అది ఏదో ఎంత వచ్చింది, అది ఏంటి వచ్చిందో నాకు కూడా తెలియదు. ఇంకెప్పుడు ట్రై చేయకూడదు అనిపించింది. ఓకే. హ్యావ్ యూ ఎవర్ వాచ్డ్ ఏ రొమాంటిక్ మూవీ విత్ ఈచ్ అదర్? ఎస్. విచ్ మూవీ ఇట్స్ ద బెస్ట్ రొమాంటిక్ మూవీ? సారీ. ఫిలిం నేమ్ సారీయా? కాదు, చెప్పకూడదు. సారీ. ఏం ఫిలిం అది? చెప్పకూడని ఫిలిం. ఫిలిమేనా? యా ఆఫ్ కోర్స్, నెట్ఫ్లిక్స్ లో ఉంది, యు కెన్ వాచ్ లేటర్. ఏం ఫిలిం చెప్తే నేను కూడా చూస్తా. తర్వాత చెప్తాను. ఒక సంవత్సరం. 1 year 365 days. సో ఫాస్ట్. మామూలుగా ఉండదు మనతోని. ఓకే. అది కూడా యాక్చువల్లీ అప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు, బట్ ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేసి చూపించారు కూర్చోబెట్టి. అది దరిద్రం. మాకు అట్లాగే చూపించారు, అందుకే అంత కనెక్ట్ అయ్యింది. ఓకే. హ్యావ్ యూ ఎవర్ గాటన్ బోర్డ్ ఇన్ ఏ రిలేషన్షిప్? ఎప్పుడైనా బోర్ ఫీల్ అయ్యారా ఈ రిలేషన్షిప్లో? ఓకే. ఎప్పుడైనా ఎంబారస్డ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినాయా మీ రిలేషన్షిప్లో? చాలా వచ్చాయి. లైక్ వాట్? ఒక ఎగ్జాంపుల్. అదే ఫేక్ వాచ్, ఒరిజినల్ వాచ్ అనుకొని ఫేక్ వాచ్ ఇచ్చాడు. చాలా పెద్ద ఎంబారసింగ్ అనిపించింది నాకు. ఇది కాపీ అని అనగానే నాకు అబ్బా అనవసరంగా. చెప్పకటి నుండి తెలిసేది కాదు కదా. అదే నాకు చెప్పింది ఇది కాపీ అని, నేను చెప్పలేదు. అయ్యో తెలియదు, నేను మోసపోయానంటే అయిపోయేది కదా. ఓకే. మీరు అంటే సిద్ధు ఎంబారసింగ్ మూమెంటా? ఒకసారి సిద్ధు కోపంలో ఉన్నప్పుడు చైర్ మీద నుంచి కింద పడ్డాడు. దట్ వాజ్ మోర్ ఎంబారసింగ్. అది నాకు కదా ఎంబారసింగ్, నాకంటూ ఏం లేదు, నీ ఎంబారసింగ్, అందుకే చెప్తున్నా. హ్యావ్ యూ ఎవర్ ఫాట్ ఇన్ ఏ బార్ ఆర్ ఏ పార్టీ ఆర్ ఏ పబ్? మేము అక్కడికి వెళ్ళంగా, సో ఆ ఛాన్సెస్ చాలా. పబ్లిక్ ప్లేస్ లో ఎప్పుడు గొడవలు అవ్వలేదా మీకు? పబ్లిక్ ప్లేస్ లో అవ్వలే, ఇంట్లోనే అయింది, కానీ వేరే వాళ్ళ ఇంట్లో. ఎవరింట్లో? మౌని అక్క వాళ్ళ ఇంట్లో. ఓకే. హ్యావ్ యూ ఎవర్ గాటన్ ఏ టాటూ? yes. మీ ఇద్దరి కోసం? ఎస్. ఇక్కడ సన్ టాటూ ఉంటుంది నాకు, సోనియాకి మూన్ టాటూ ఉంటుంది. ఓకే. సో అట్లా ఈ రౌండ్ ఫినిష్ చేసేసి ఇన్ 1 or 2 sentences వాట్ ఈస్ శశివదనం ఫర్ యూ? డైరెక్ట్గా దగ్గర స్టార్ట్ చేయండి. మంచి ఎంటర్టైనర్ అండి. ఎంటర్టైనర్ ఖచ్చితంగా. ఫస్ట్ ఎపిసోడ్ ఎలాగో యూట్యూబ్ యాప్లో ఫ్రీగా ఉంటుంది, అది చూస్తే ఖచ్చితంగా మీరు మిగతా ఎపిసోడ్లు కూడా చూస్తారు. సో అంటే నమ్మకం ఉంది, బాగుంటుంది అని. యా. సోనియా గారు? యా అంటే యూట్యూబ్లో చూసినప్పుడు చాలా సపోర్ట్ చేశారు, మా మీద అంతే నమ్మకం పెట్టారు. బేసిక్గా వీళ్ళు వస్తున్నారంటే మంచి కంటెంట్ ఏదో ఉండబోతుంది అని. సో శశిమదనం కూడా ఇప్పటి వరకు చేసిన దానికి మించి ఉంటుంది శశిమదనం కాంటెంట్. కాబట్టి
డెఫినెట్గా చూడాలి అని అనుకుంటున్నాను. ఎస్, ఇన్ 2 సెంటెన్స్ వాట్ ఈస్ శశిమదనం? కెరీర్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఇది ఒక హోప్ లాంటిది నాకు. ఒక మంచి మూవీ డెబ్యూ ఎప్పుడు? ఆవిడది అయిపోయింది ఆల్రెడీ, భయపెట్టారు గట్టిగా. నాకు కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. వన్స్ అసలు ఫస్ట్ ఆ ఫిలిం చేసిన తర్వాత, ఫస్ట్ టైం థియేటర్లో చూసిన తర్వాత ఎన్ని డేస్ పట్టింది మళ్ళీ ఆ క్యారెక్టర్ నుంచి సోనియాగా చేంజ్ అవ్వడానికి, మీరు అడాప్ట్ చేసుకోవడానికి? అంటే నాకు ఫస్ట్ అయితే నాకు ఎప్పుడు చెప్పలే. ఇప్పుడు జనరల్గా పార్ట్నర్ అయ్యి ఉండి స్టోరీ ఏంటి అని అంటే చెప్పేస్తారు. బట్ సోనియా నాకు అసలు విరూపాక్ష గురించి ఇంత కూడా చెప్పలే. ఆ సస్పెన్స్ అలానే లేదు, ఆ సస్పెన్స్ అలానే నేను ఫీల్ అవ్వాలి థియేటర్లో అని చెప్పి ఉంచింది. ఆ మేకప్ వేస్తున్నారు అని తెలుసు, కానీ అంత దారుణంగా వేసారు అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు షేక్ అయ్యింది కొంచెం. ఆ తర్వాత ఓకే అని అనిపించి హ్యాపీ ఫర్ హర్ ఆ సినిమాకి. ఎస్, అది మీ కెరియర్లో ఇంకో 10 years తర్వాత మాట్లాడుకున్నా కూడా ఒక బెస్ట్ రోల్ అది. దాని గురించి ఏం చెప్తారు? అది డెఫినెట్గా అంటే యూట్యూబ్లో ఉన్నంత వరకు ఒక దీంట్లో ఉంటే విరూపాక్ష చేసిన తర్వాత ఇట్ హ్యాస్ గివెన్ మోర్ హోప్ ఫర్ మీ, మోర్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, యూట్యూబ్లో చేసిన తర్వాత కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్ అంటే పర్ఫార్మెన్స్ చూసో లేదు అంటే వీళ్ళు చేయగలరు అని నమ్మిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. సో అలా కార్తిక్ గారు హీ హెస్ గివెన్ అ లైఫ్ ఫర్ మీ ఇన్ ప్రొఫెషనల్ దిస్ థింగ్. ఎస్, బెస్ట్ రోల్, గుర్తుండిపోయే రోల్. సో డెఫినెట్గా ఈ సిరీస్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలి మీరు, మీ కెరియర్స్లో మంచి గుర్తుండిపోయే రోల్, అండ్ మీకు ఫిలిం డెబ్యూ దీని తర్వాత రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీకు కూడా మంచి సక్సెస్ ఇవ్వాలి ఈ శశిమదనం అని. ఈ ఈటీవీ విన్లో 90s ఎలా అయితే హిట్ అయిందో, సో అలాగే ఈ సిరీస్ కూడా హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.